మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మాధవతోషిణి, మా అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త, అందరినీ సంతోషపెడతాడు. అటువంటి కృష్ణుణ్ణి సంతోషపెట్టింది యమునా నది. ఆ యమునలో ఎన్నాటలాడుకున్నాడండి, యమునతో ఎంత సంఘం. పెద్దవాడైపోయిన తరువాత కూడా బలరాముడు మర్చిపోలేకపోయాడు. పిల్లలతోటి గోపకాంతలతో కలిసి ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసిన రోజులు గుర్తొచ్చి పెద్దవాడైపోయిన తర్వాత ఒకసారి వచ్చాడు. వచ్చి గోపకాంతల్ని గోపాల బాలుని తీసుకుని ఎన్నాళ్ళయిందో రెండర్రా యమున స్నానానికి ఎడదామని వెళ్ళాడు. వెడితే వరుణుడు ఏం చేశాడంటే, బలరాముడు వచ్చాడు ఇవాళ మళ్ళీ చాలా కాలానికి, మహానుభావుడు కాబట్టి బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణండనుడి గనుడు సుతుడు. అంత గొప్పవాడు బలరాముడు. ఆయన వచ్చాడు కాబట్టి వారుడిని పువ్వుల ద్వారా అందించండి అన్నాడు. అంటే వారుని వచ్చింది, ఆయన తాగాడు. తెలియక పక్కనున్న వాళ్ళందరూ తాగారు. తాగేటప్పటికి మత్తెక్కిపోయారు. మత్తెక్కిపోయి ఒడ్డున పడుకున్నాడు. వాళ్ళందరూ పడుకున్నారు. చూశాడు, యమున స్నానానికి వచ్చాం, మత్తెక్కిపోయాం వారుని తాగి, కాబట్టి మనం ఎక్కడెడతాం స్నానానికి, యమునా రా మమ్మల్ని తడుపు అన్నాడు. అంటే ఆవిడంది తాగుబోతు, వారుని తాగాడు, నేను వెళ్ళను అని యమున వెళ్ళడం మానేసింది. 2-3 మాటలు పిలిచాడు, కళ్ళెర్రబడ్డాయి. నేను పిలిస్తే రావా, నిన్ను చీల్చేస్తాను, ఒక ప్రవాహం కింద ఉండడానికి వీలు లేకుండా అని నాగేటి చాలు దింపి లాగాడు. దింపితే నల్లగా ఉన్న ప్రవాహం తెల్లగా అయిపోయి చీలిపోయింది ఇలా. అందుకే ఇప్పటికే మధుర బృందావనం దగ్గర ఇలా వంకర తిరిగి యమున చీలుతుంది. చీలితే యమునా నది వెంటనే అనేక హారాలు పట్టుకొచ్చి ఆయన మెడలో వేసి నమస్కారం చేసింది. నిన్ను ఇంతకన్నా చీల్చనులే అనుగ్రహించానని స్నానం చేశాడు. ఆ యమునా నది స్నానంతో అంత అనుబంధం. ఇప్పటికీ మీరు మిగిలిన యమునంత నల్లగా ఉంటుంది, బలరాముడు చీల్చిన చోట యమునా ప్రవాహం తెల్లగా ఉంటుంది మీరు వెళ్ళి చూస్తే. కాబట్టి ఆ మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే, అక్కడే కదూ గోకులానికి సంబంధించినటువంటి భయం అంతా పోయింది. ఎందుకని, ఒకానొకప్పుడు ఇంద్రయాగం అక్కర్లేదయా, ఇదిగో మనకు ఎదురుగుండా అసలు మన గోవులన్నిటికీ కూడా నీళ్ళిస్తున్నది యమున, అదిగో గడ్డిస్తున్నది గోవర్ధన పర్వతం, కాబట్టి అక్కడ గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేయమన్నాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. పెరుగుల్నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులైగిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదం బోళిదరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేచిపోయెరజిపో కృష్ణుండు ప్రేరేపకన్. పెరుగులు నేతులు తాగి కొవ్వి నాకు యజ్ఞం మానేసి గోవర్ధనగిరికి యజ్ఞం చేశారు, కాబట్టి వీళ్ళ పని పడతానన్నాడు అని పుష్కళావర్తక మేఘాలని పిలిచి వెళ్ళి వర్షాలు కురిపించండి, పిడుగులు పడిపోవాలి, పెద్ద పెద్ద వడగళ్ళు పడాలి, ఆవులు దూడలు సజ్జోమృత్యువు చెందరాల్కురియుడు ఈ శౌర్యం బవార్యంబుగన్. ఆ పడుతున్నటువంటి వడగళ్ల దెబ్బలకి ఆవులు దూడలు గోపాల బాలురు అక్కడికక్కడ చచ్చిపోవాలి, అలా వెళ్ళండి అన్నాడు. బుద్ధిమంతుడైన వాడు ఇన్నిటికి ఆలవాలమైనటువంటి యమునా నదిని స్మరించకుండా, ఆ యమునా నదిని కీర్తించకుండా, యమున పేరెత్తకుండా, ఒక్కసారైనా యమునా నది స్నానానికి వెళ్లకుండా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా? ఇక మనుష్య జన్మ ఎత్తిన తరువాత అంత గొప్ప పెన్నిధి యమునా నది అని తెలుసుకుని ఆ యమునకి వెళ్ళి స్నానం చేయకపోతే ఇక ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినందుకు చేసుకున్న సద్వినియోగం ఏమిటి? అంత గొప్పదు సుమా యమున. కాబట్టి యమునని స్మరించు, యమున మీద అష్టకం చదువుకో, యమునని పూజించు, యమున నామం పలుకు, యమునా స్నానం చేయి, యమునకి నమస్కరించు, యమున యందు పూజ నిర్వర్తించు, దీని చేత నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఆచార్యుల వారు మనకి చేస్తున్నటువంటి ఉపదేశం. అంత గొప్ప యమునా నది. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. గంగోత్రి అన్నట్టే యమునోత్రి ఉంటుంది. ఆ యమునోత్రి యందు యమునకి దేవాలయం. ఆ యమున ఎటువంటి రూపంతో ఉంటుందో శంకరాచార్యుల వారు వర్ణించారు. వారికి దర్శనం కానిది ఏముందండి లోకంలో? యమున యొక్క అధిష్టాన దేవతని శంకర భగవత్పాదులు దర్శనం పొందారు. మహాత్ములైన వారందరికీ కూడా నదులు ఒక రూపంతో సాక్షాత్కరించి అనుగ్రహించాయి. శంకరాచార్యుల వారు కూడా దర్శనం చేశారు యమునా నది యొక్క అధిష్టాన దేవతని. ఆవిడ ఎలా ఉంటుందో చెప్పారు. ఆవిడ నవజలద్యుతి హేమల సత్తమ కోటిమయాభర రంజితకే అని ఆ తల్లిట నవజలద్యుతి కోటిల సత్తమ హేమ మయాభర రంజతకే
తడిదవహేళి పదాంచల చంచల శోభిత పీత సుచేలధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే జయ యమునే జయ సంకటనాశిని పావయమాం అని స్తోత్రం చేస్తారు. ఆ తల్లి నవజలదద్యుతి, జలద అంటే మేఘం, నవజలద అంటే బాగా నీరు పట్టినటువంటి నల్లటి మబ్బు. కృష్ణుడు ఎలా ఉంటాడో యమున కూడా అలాగే ఉంటుంది. అది చమత్కారం. ఇద్దరిది ఒకటే రంగు. నవజలదద్యుతి, ద్యుతి అంటే కాంతి. మబ్బు బొగ్గులా ఉండదు, బొగ్గుకి కాంతి ఉండదు, మబ్బుకి కాంతి ఉంటుంది. అదే దయ, అనుగ్రహశక్తి. ఆ మబ్బు పట్టినటువంటి, ఆ నీరు పట్టినటువంటి మబ్బు ఎటువంటి కాంతితో ఉంటుందో యమునా నది అలా ఉంటుంది. నవజలదద్యుతి కోటిల సత్తమ హేమమయాభర రంజతకే. ఆవిడ అనేకానేకమైనటువంటి బంగారు ఆభరణములను ధరిస్తుంది. సంకటం వచ్చినప్పుడు మీ ఇంట్లో నిలబడి యమునాష్టకం చదివినా చాలు. నేను ఇప్పుడు చదువుతున్న శ్లోకాలు యమునాష్టకంలోంచే చదువుతున్నాను. అంత గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి యమునా నది. కాబట్టి శంకరాచార్యుల వారు అంటారు, ఆ యమునా నది యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. ఆ తల్లి ఎంత గొప్ప స్వరూపంతో ఉంటుంది అంటే, మధురిపు భూషిణి జగదగమోచని మానసదాయిని కేశవ కేళిని దానగతే జయ యమునే జయ భీతి నివారిణి పాతక నాశిని పావయమాం అంటారు. ఆ తల్లిని స్తోత్రం చేస్తూ శంకర ఇది మీకు వింటున్నప్పుడు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, అది ఇందులోంచే వచ్చింది. ఇలా ఇటువంటి దాంట్లోంచే వచ్చింది. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది చదువుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు మనసులోంచి ఆనందం నది పొంగినట్టు పొంగుతుంది. అలా ఇచ్చారు శంకర భగవత్పాదులు ఆ శ్లోకాలని. రుణపడింది కదండి జాతి శంకరుల పాదాలకి మహానుభావుడు. అందుకని ఆయన అంటారు, ఆ యమునని స్తోత్రం చేస్తూ, అమ్మా నువ్వెంత గొప్పవనివో తెలుసా, మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసుతే. శంకరులకు శంకరులేసాటి. బా ఏం చెప్పను, ఒక్కొక్క మాట కొన్ని రోజులు చెప్పే మాటలు. మధువనచారిణి, ఆ తల్లి బృందావనంలో ప్రవహిస్తుంది. బృందావనం అనేటప్పటికీ ఎవరు గుర్తొస్తారు? శ్రీకృష్ణుడు గుర్తొస్తారు. మధువనచారిణి అని ఆగాను అనుకోండి కళ్ళు మూసుకుని, ఆ బృందావనం, ఆ శ్రీకృష్ణుడు, గోపాల బాలురు, గోపకాంతలు వాళ్ళందరితో కలిసి ఆయన రమించడం, ఆ బాల్య క్రీడలు, అబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందం! భాగవతం అంతా మనసులో ఒకసారి తిరగదు. కాబట్టి మధువనచారిణి భాస్కరవాహిని. భాస్కరవాహిని అంటే సూర్యభగవానుని యొక్క కూతురు. భాస్కరవాహిని జాహ్నవి సంగిని. యమునా నది సముద్రంలో కలవదు, గంగానదిలో కలుస్తుంది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం అని చెప్పి గంగా, యమున, సరస్వతి మూడు కలుస్తాయి. ఆ కలిసిన చోట గంగలో కలుస్తుంది. అందుకని జాహ్నవి సంగిని సింధుసుతే, సముద్రానికి కూతురు. ఎలా మరి సూర్యుడు కూతురు అన్నా? కవితాపరంగా మరి సముద్రుడికి కూతురు ఎందుకయింది అంటే, గంగలో యమున కలిసింది. గంగ భార్యగా సముద్రుడితో కలిసింది. ఇప్పుడు గంగలోకి ఈమె కలిస్తే గంగ సముద్రుడికి భార్య అయితే, సముద్రుడు యమునకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అప్పుడు సముద్రానికి ఈవిడేమవుతుంది? కూతురు అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల అన్వయం. కాబట్టి జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మధురిపు భూషిణి, మధు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు రిపు, శత్రువు కృష్ణ భగవానుడు విష్ణు. భూషిణి, ఆయనని భూషింపచేసింది. అంటే చూడండి, లోకంలో ఒక మాట అంటారు, వాగ్భూషణం భూషణం అంటారు. భూషణం అంటే శరీరానికి కొత్త శోభని తెచ్చేదాన్ని భూషణం అంటారు, భూషింపజేస్తుంది. కాబట్టి ఒక్కొక్కరికి బాహ్యమైన భూషణముల చేత శరీరాన్ని శోభింపజేసుకోక్కర్లేదు. వాగ్భూషణం భూషణం, ఆయన వాక్ ఆయనకి భూషణం. అలా మధురిపు భూషిణి, శ్రీ మహావిష్ణువుకే అలంకారము యమున. స్మరోపిత్వానత్వారతినయనలేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మన్మధుడికి అంత బలాన్నిచ్చి మునుల యొక్క మనస్సు కదుపుతూ ఉంటుంది ఆవిడ. ఎందుకు?
అంతటి మహానుభావులు, అంతటి తేజోవంతులు, అంతటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి మునుల యొక్క మనస్సు కదిపితే ఏమొస్తుంది ఆవిడికి? ఆవిడ కోసం కాదు, అంతటి మహాతేజోవంతులు, అంతటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి వారి మనసు కామము చేత ప్రచోదనము కాకపోతే, వారి యొక్క తేజస్సు స్ఖలనము కాకపోతే, వారి వలన ఒక మహాత్ముడు ఉద్భవించకపోతే మనకి దారి చూపించే గురువు దొరకడు. అందుకని అటువంటి మహాత్ములకు కూడా కామం కలిగేటట్టుగా చేస్తుంది, చేసి వారి తేజస్సు నుండి వేరొక మహానుభావుడు ఉద్భవించేటట్టు చేస్తుంది. ఇప్పుడు పరాశర మహర్షి యొక్క తేజస్సు కదలకపోతే ఎక్కడి నుంచి వస్తాడు గురువు? వ్యాస భగవానుడు ఎక్కడి నుంచి వస్తాడు? వ్యాసుడి వంటి మహాపురుషుడు, సాక్షాత్ నారాయణుడు జన్మించాలి అంటే ఒక్క పరాశర మహర్షి వంటి మహాపురుషుడి యొక్క తేజస్సు కదలాలి. అటువంటి తేజస్సు కదలాలంటే క్షేత్రము కూడా కారణజన్మురాలయ్యి ఉండాలి. ఆ మత్స్యగంధి లౌకికంగా జన్మించినటువంటి కాదు. వసురాజు యొక్క తేజస్సుని ఒక డేగ పట్టుకుని వెడుతున్నప్పుడు ఆ పొట్లంలోంచి జారిపడినటువంటి తేజస్సుని యమునా నదిలోనే ఉన్నటువంటి అద్రిక అన్న అప్సరస బ్రహ్మగారి యొక్క శాపకారణం చేత చాప రూపంలో ఉండి మింగితే పుట్టినటువంటి కారణజన్మురాలు. అటువంటి కారణజన్మురాలు తప్ప పరాశర మహర్షి వంటి మహాపురుషుడి యొక్క తేజస్సుని భరించలేదు. పరమశివుని తేజస్సుని గంగమ్మ భరించగలిగిందా? భరించలేదు. దానికి కూడా మంచి సుక్షేత్రం ఉండాలి, లేకపోతే వికారములు కలుగుతాయి శరీరమునందు. కాబట్టి అటువంటి మహాతేజోవంతుడైన పరాశర మహర్షి యొక్క తేజస్సు కదిలితే పట్టగలిగినటువంటి సుక్షేత్రం ఒకటి ఉండాలి. అటువంటి క్షేత్రము కారణజన్మురాలైనటువంటి మత్స్యగంధి. ఆ మత్స్యగంధి యందు ఆయన మరులు కొనాలి, ఆయన యొక్క మనస్సు కదలాలి, ఆమె ప్రహృష్టమైన మనస్సుతో ఆయనతో కలవాలి. ఇద్దరి మధ్య అటువంటి సయోధ్య, ఆ సంతోషం లేకపోతే జన్మించేటటువంటి వాడు తేజోవంతుడు కాడు. అందుకని ఇద్దరూ పరమ సంతోషంగా సంగమించాలి. దానికి తన తపస్సు అడ్డు పెట్టి ఆమెకి ఏ భీతి ఉందో భీతి తీర్చాలి. తీర్చి సంగమించిన కారణం చేత వేదవ్యాసుడు జన్మించాలి. వేదవ్యాసుడు జన్మించకపోతే, వేదాన్ని విభాగం చేయకపోతే, 18 పురాణాలు ఇవ్వకపోతే, బ్రహ్మసూత్రాలను ఇవ్వకపోతే, భగవద్గీత ఆయన ఇచ్చిన మహాభారతంలోని కదూ ప్రస్థానత్రయంలో ఒకటి, ఎక్కడి నుంచి మనందరికీ వెలుతురు లభిస్తుంది? అటువంటి వ్యాస భగవానుడి గురించి అందుకే వ్యాస పూర్ణిమ నాడు నమస్కారం చేస్తే ఈ శ్లోకమే చెప్తాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైల పూర్ణ జ్ఞానప్రదో అని మహానుభావుడు ఆయన ఈ లోకానికంతటికీ కూడా జ్ఞానము అనబడేటటువంటి వెలుతుర్ని అందించాడు. ఏనత్వయా భారతతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఆ మహాభారతం అనేటటువంటి దీపాన్ని వెలిగించి పురుషార్థ సమన్వయాన్ని మనుష్య ప్రపంచానికి అందటికీ అందించినటువంటి వాడు. అందుకే గురువుల యొక్క వైభవం చెప్పేటప్పుడు వ్యాసుల వారి యొక్క దర్శనమైందా అన్నదాన్ని ఒకదాన్ని పరిశీలనం చేస్తూ ఉంటారు. మధ్వాచార్యుల వారు వ్యాసదర్శనం పొందారు, భగవద్ రామానుజులు వ్యాసదర్శనం పొందారు. శంకర భగవత్పాదులైతే వ్యాసదర్శనం పొందడం కాదు, వ్యాసుల వారు శంకరాచార్యుల వారితో మాట్లాడారు. వ్యాసుడిగా కాదు, బ్రాహ్మణుడిగా. ఎందుకని అంటే వ్యాసుల వారిగానే వచ్చి ఎదురుకుండా నిలబడ్డారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు. అంతటి మహానుభావుడు వ్యాసాచార్యుల వారు ఎదురుగుండా నిలబడ్డారని శంకరులు మౌనంగా ఉంటారు ఆయన చెప్పింది విని. శంకరులు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం వినాలి అంటే వ్యాసుల వారిగా రాకూడదు, బ్రాహ్మణుడిగా రావాలి. అందుకే బ్రాహ్మణుడిగా వచ్చి శంకరాచార్యుల వారితో వాదం చేశారు. చేసి శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలు గ్రహించి ఇంకా కొంతకాలం మీరు శరీరంలో ఉండండి అని అడిగితే వ్యాసుల వారి యొక్క ఆదేశం మేరకు శంకరాచార్యుల వారు వేరొక 8 సంవత్సరాలు శరీరంలో ఉండడానికి అంగీకరించారు. కాబట్టి అంతటి మహానుభావుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు ఎక్కడ జన్మించాడు అంటే యమునా నదీ తీరంలోనే జన్మించాడు. అందుకే గంగానది భీష్మాచార్యుల వారినిస్తే యమునా నది మనకి ప్రత్యక్షంగా యమునకి సంబంధం లేకపోయినా
యమునా తీరంలోనే అందరినీ కూడా జనన మరణ చక్రం నుంచి విడుదల చేసి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి భక్తితో కూడిన కర్మాచరణమునకు అనుసరించవలసినటువంటి విధి విధానములు చెప్పగలిగినటువంటి అపరసూర్యుడైనటువంటి గురువైన వ్యాస భగవానుడి యొక్క జననమునకు కారణమైన క్షేత్రమున్న ప్రదేశము యమునా నది యొక్క పరివాహక ప్రాంతంలో ఉండడం యమునా నది యొక్క వైశిష్ట్యానికి ఒక కారణం. యమునా నది సాంఘిక జీవనానికి కూడా ప్రతీకగా నిలబడి ఉంటుంది. సాంఘిక జీవనము అని ఒక మాట వాడుతూ ఉంటాం. అన్నిటికన్నా అసలు మనిషి జీవితంలో అపురూపమైన విషయం ఏది అంటే తోబుట్టువుల పట్ల పరమ ప్రేమ కలిగి ఉండడం. ఈ జన్మకి మిగిలిన వాళ్ళు ఎంతమంది అయినా లభిస్తారు. స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. రామచంద్రమూర్తి అంటారు శ్రీరామాయణంలో, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ అంటారు. ఏ దేశం వెళ్ళినా అలా తక్కువ చేయడము అని కాదు, కానీ కళత్రం కూడా దొరకచ్చు. దేశే దేశే చ బాంధవాహ, మీరు ఎక్కడికి వెళ్ళండి ఎవరో బంధుత్వం ఉన్నవాళ్ళు కనపడచ్చు. కానీ ఈ జన్మకి మా అమ్మగారు నాన్నగారు కడుపున పుట్టాము అనేటటువంటి అనుబంధంతో ఉన్నవాళ్ళం వేళ్ల మీద లెక్క పెట్టడానికి ఉంటాం. ఆ అనుబంధం అపూర్వమైనటువంటి అనుబంధం, పరమ పవిత్రమైనటువంటి అనుబంధం. బ్రతికున్న నాళ్ళు ఎంతో ప్రేమతో కలసి మెలసి ఉండాలి. అందున ఆడపిల్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనదరించుటో చేయక మినుల మ్రోతలి నిజము మీలని చంపకుమన్న మాని రావన్న సుకీర్తివై మనగదన్న అని వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అంటాడు. ఒక చెల్లెలితో ప్రవర్తించేటప్పుడు, ఒక అక్కతో ప్రవర్తించేటప్పుడు ఎంత మర్యాదతో ఉండాలి అంటే ఏ మాటలు మాట్లాడితే ఇద్దరి మనసులు నొప్పి కలుగుతుందో అటువంటి అంశములు ప్రస్తావనకి తేకూడదు. వ్యాసుడు ప్రమాణవాక్యాన్ని మాట్లాడుతుంటాడు. అందుకే తర్వాత వచ్చినటువంటి గురువులు శంకర భగవత్పాదులు కానివ్వండి, ఎవరూ కానివ్వండి, వ్యాస భగవానుడు ఏం చెప్పాడో దాన్ని చెప్తూ ఉంటారు. అది గౌరవమే తప్ప అది తక్కువ కాదు. వ్యాసుడు అంటే అంత గొప్ప వ్యక్తి. వ్యాసుడు ఒక పదవి, అందులోకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా వస్తూ ఉంటాడు. అందుకే వ్యాసో నారాయణ స్వయం. మీకు నేను చెప్పిన ఇదంతా చాలా అందంగా ఉంటుంది, కానీ ఏమిటో మీరు చెప్పారు, కానీ మేము దాన్ని ఏమీ తిరస్కరించాం, భక్తితో నమస్కరిస్తాం. కానీ అలా ఎందుకు జరుగుతుందండి? అంతటి పరాశర మహర్షి ఏమిటి, అన్ని వరాలు ఇవ్వడం ఏమిటి, ఆ నల్లటి వర్ణం కలిగినటువంటి మత్స్యగంధి ఎందు అంత వ్యామోహాన్ని పొందడం ఏమిటి, పట్ట పగలు నమే ప్రీతిమ్మని ఆవిడ నీతి చెప్పడం ఏమిటి, మంచుతెరలు సృష్టించడం ఏమిటి, ఆవిడ సమాగమాన్ని అపేక్షించడం ఏమిటి, ఏమిటి అల్లరంతా? అసలు పరాశర మహర్షి అంతటి మహానుభావుడు అలా కోరికని పొందచ్చా? ఇది ఎలా అన్వయం అని మనకు అనుమానం వస్తుంది. శంకరాచార్యుల వారు దీనికి సంబంధించి ఒక శ్లోకాన్ని సౌందర్యలహరిలో ఇచ్చారు. దీనికి సంబంధించి అన్నప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఇలాంటి అనుమానాలు ఎప్పుడు వచ్చినా ఆ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుంటే అటువంటి అనుమానాలకి కలగవు. అందుకే మహాత్ముల యొక్క జననములను పరిశీలన చేయవద్దు, నమస్కారం చేయండి అంటారు. కారణం ఏమిటంటే అందులో ఒక విశేషం ఉంటుంది. వ్యాసుడు మహానుభావుడు, 4 వేదములను విభాగం చేసినటువంటి వాడు. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అంటారు. ఆ శ్లోకం చాలా చమత్కారంగా ఉంటుంది. మీరు బాహ్యంలో దాని అర్థం చూశారనుకోండి, అసలు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారా, అమ్మవారిని దెప్పి పొడుస్తున్నారా అని అనుమానం వస్తుంది. ఆ శ్లోకం హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. అమ్మ, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుని నువ్వు ఉపాసన చేశారు. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఉపాసన చేస్తే ఆవిడ ఎంతటి సౌందర్యరాశో, ఎంత అందగత్తో అంత అందాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చింది. ఇస్తే అప్పుడు ఆయన మోహిని రూపాన్ని పొందాడు.
ఎందుకు అంటే లోక సంరక్షణార్థం. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఏ పని చేసినా ధర్మ సంరక్షణ కోసం చేస్తారు. ఆ మోహిని అవతారంతో రాక్షసులందరినీ కూడా భ్రమింపచేసి అమృతాన్ని దేవతలకి పంచిపెట్టాలి అన్న సంకల్పంతో రాక్షసుల్ని ఆకర్షించడానికి విశేషమైనటువంటి సౌందర్యాన్ని పొందడం కోసం అమ్మవారిని ఉపాసన చేసి మోహిని రూపాన్ని పొందారు. ఇప్పుడు అక్కడతో కథ అయిపోతే బాగానే ఉండును. ఇప్పుడు ఆ మోహిని రూపం విషయం పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు అంత గొప్ప రూపాన్ని పొందారట. ముమ్మూర్తుల పార్వతీదేవి ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే పొందాడు. మీరు మామూలుగా బాహ్యంలో ఒక్కసారి బంధుత్వాన్ని అలా విచారణ చేస్తే నారాయణ నారాయణి, నారాయణుని చెల్లెలు నారాయణి అయితే నారాయణి, పరమశివుడి భర్త అయితే నారాయణ ఏమవుతారు? బావమరిది అవుతారు. మీ బావమరిది వచ్చు మీ ఆవిడ పోలికే పొందాట. అంటే ఓసారి అలా చూడాలనుందన్నాడు. ఆ మోహిని అవతారంలో ఉండగా ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆ మోహిని వెంట పడ్డాడు. ఈయన ఎవరు? మన్మధుణ్ణి కాల్చినవాడు. మన్మధుణ్ణి కాల్చేసినవాడు మోహిని వెంట పడ్డాడు. పడితే వీర్యస్ఖలనమైంది. శ్రీ మహావిష్ణువు తన యథారూపాన్ని చూపించారు. బావగారు నేను స్వయంగా శ్రీ మహావిష్ణువునండి, మీరు అడిగారని మోహిని అవతారం చూపించాను, ఇదేమిటి నా వెంట ఇలా పడ్డారు అని. అప్పటికే పరమశివుడికి వీర్యస్ఖలనమైంది. ఇప్పుడు అమ్మా, నువ్వు మన్మధుడికి విపరీతమైన బలాన్ని ఇచ్చావు. శివుడు కాల్చేశాడు, నువ్వు బలం ఇచ్చావు మన్మధుడికి. అంత బలాన్ని పొందిన మన్మధుడు ఏం చేశాడు? పరమశివుడి మీద బాణం వేశాడు. వేస్తే మోహిని రూపాన్ని పొందిన శ్రీ మహావిష్ణువుని చూసి పరమశివుడు సంతోషపడిపోయి తేజస్సుని జార్చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారి వల్ల పరమశివుడి కీర్తి బజారులో పడిపోయిందా? పరమశివుడి కీర్తి నిలబడిందా? భర్త యొక్క కీర్తి పాడైందా లేదా? మోహిని వెంట పడ్డాడు పరమశివుడని. అప్పుడు అది అమ్మవారి గొప్పతనం ఎలా అయింది? హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వారితి నయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. సంసారాలు విడిచిపెట్టి ఎక్కడో హిమాలయ పర్వతాల యొక్క పాదాల దగ్గరికి చేరి తపస్సు చేసుకుని పరమేశ్వరుని దర్శనం చెయ్యాలని పరితపించేటటువంటి మునుల మీద ఆ మన్మధుని యొక్క బాణం ఒక్కటి పడిందంటే వాళ్ళ మనస్సులు కదిలిపోయి వాళ్ళు మళ్ళీ కిందకి జారిపోతున్నారు. అమ్మా, మన్మధుడికి ఎంత శక్తినిచ్చావమ్మా అన్నారు. ఇప్పుడు మన్మధుడికి శక్తి ఇవ్వడం వల్ల తపస్సు చేసుకుంటున్న మునులు కూడా కిందకి జారిపోతున్నారు. పరమశివుడు మోహిని వెంటబడ్డాడు. మన్మధుడికి ఆవిడ బలం ఇచ్చి ఏం చేసినట్టు? ఇప్పుడు ఏ ఉపకారం జరిగింది? ఎందుకు ఆ శ్లోకం? ఇప్పుడు ఆయన పొగుడుతున్నట్ట, అమ్మవారు మన్మధుడికి బలం ఇవ్వడాన్ని విమర్శిస్తున్నట్ట. అసలు ఆ శ్లోకానికి అర్థం ఏమని చెప్పుకోవాల్సి ఉంటుంది? అప్పుడు దానికి అన్వయం ఏమిటి అంటే మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఆవిడ పరమశివుడంతటి వాడు శ్రీ మహావిష్ణువు యందు మోహిని రూపంలో ఉండగా మరులుగునేటట్టు చేసింది. ఎలా? మన్మధుడికి బలం ఇచ్చి మన్మథ బాణములు పడేటట్టు చేసి. అప్పుడు ఏమైంది? శివుని యొక్క తేజస్సు స్ఖలనమైంది. శివుని యొక్క తేజస్సు ఎవరి వలన స్ఖలనమైంది? విష్ణువు వలన స్ఖలనమైంది. ఇప్పుడు దాని వలన ఎవరు జన్మించారు? మహాశాస్త అని పేరు పొందినటువంటి మహానుభావుడు అయ్యప్ప స్వామి జన్మించారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి జన్మిస్తే ఏమైంది? మహిషి సంహారం అయింది. మహిషి శివకేశవులిద్దరు పురుషులు కదా, వారిద్దరికీ కొడుకు ఎలా పుడతాడు? అందుకని విష్ణువుకి శివుడికి కొడుకు పుడితే ఆయన చేతిలో నేను మరణిస్తానని వరం అడిగింది. ఇప్పుడు మహిషి సంహారం జరగాలి అంటే విష్ణువు యందు శివుడు మరులు కొనాలి అంటే ఆయన పార్వతీదేవి తప్ప అన్యుల యందు అయినటువంటి ప్రీతి పొందడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.